దేశ ప్రజలకు న్యాయం జరగాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయం సాధించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఆయనకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి రేపు మధ్యాహ్నం 2:30కు పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాలులో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోలింగ్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సహా అందరూ ఉపయోగించుకోవాలన్నారు మల్లు రవి. అందువల్ల ప్రతి ఎంపీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ, నేను ఎస్పీ పార్టీ, నేను ఆర్జేడీ, నేను డిఎంకే అనేది, లేకపోతే నేను బీజేపీ, లేకపోతే నేను టీడీపీ, నేను వైఎస్ఆర్సీపీ అని చూడకుండా మనల్ని గెలిపించినటువంటి ప్రజల తరపున నిజమైన ప్రతినిధులుగా నిలబడాలంటే మీరు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సమయం వచ్చింది. ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని అందరికీ నేను ఒక తెలంగాణ నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి జడ్జిగా పనిచేశాడు. భారతదేశ ప్రజలందరి తరఫున జడ్జిగా చేయటమే కాకుండా నిరంతరం ప్రజల తరపునే ఆయన తీర్పులన్నీ ఉన్నాయని అమిత్ షా గారే చెప్పారు. ప్రభుత్వాలకి బాకా ఊదుకుంటా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావు, ప్రజల కోసం రాజ్యాంగానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఎన్నుకొని మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు ఆ పార్టీలో నిలబడి మీరు ఆ ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి, పార్టీకి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోండి. ఇప్పుడు మాత్రం దేశాన్ని, ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయాలి. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ప్రజలందరికీ జస్టిస్ జరగాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయాలి.